ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తూ ఉంది. సో సీరియస్ అలిగేషన్స్ వేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడదాం. దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా అంటూ 1996 నాటి సుప్రీం మార్గదర్శకాలు పాటించారా అంటూ చూస్తున్నాం. తెలంగాణ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన బెంచ్ ఉల్లంఘించినట్లు తేలితే చూస్తూ ఊరికినేది లేదు. సెలవు రోజుల్లో పనులు చేయాల్సిన తొందర ఎందుకు? పర్మిషన్ లేకుండా నరికితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని హెచ్చరించిన జస్టిస్ గవాయ్ ఆ 100 ఎకరాలను తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు? 4 వారాల్లో ప్రణాళిక సమర్పించాల్సిందే. కఠిన చర్యల నుంచి బయటపడాలంటే ఇది తప్పదు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు కూడా మనం గమనించాలి. సో ఇప్పుడు ఫేక్ ప్రచారాలు జరిగినాయి. మరి దాని గురించి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడదు? ఫేక్ ప్రచారాలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నటువంటి కొన్ని ఫేక్ ఇమేజ్లతోటి ఫేక్ వీడియోలతోటి కొన్ని ప్రచారాలు జరిగినాయి. మరి దాని గురించి ఎందుకు సుప్రీంకోర్టు మరి క్వశ్చన్ చేయడం లేదు? అవి ఫేక్ ప్రచారాలా వాస్తవాలా అవి కూడా తేల్చాలి. సరే అవి కొట్టేసిర్రా లేదా అనేది ఖచ్చితంగా దాని గురించి మీరు అడుగుతున్నారు, అది వాస్తవమే. కానీ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫేక్ ప్రచారాలను ఏ విధంగా సమర్థిస్తుంది సుప్రీంకోర్టు అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాన్ని ఒక పౌరుడిగా, ఒక భారతీయ పౌరుడిగా సుప్రీంకోర్టును మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా అర్థమవుతుందంటే ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ఫేక్ ఏఐ మార్ఫింగ్ వీడియోలను ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించే ప్రయత్నం చేసింది. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాఫియా ముఠా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి దాని గురించి సుప్రీంకోర్టు ఎందుకో డైరెక్షన్స్ ఎందుకో ఇవ్వడం లేదు? ఆ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు ఇమీడియట్గా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎందుకో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం లేదు? ఇది కూడా చేస్తే బాగుంటుంది. ఒకవైపు కాకుండా రెండు వైపులో కూడా చెప్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో బుల్డోజర్లతో నేలను చదును చేయడం, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ భూముల్ని ప్రభుత్వం విక్రయిస్తుందో లేక తనఖా పెడుతుందో తమకు సంబంధం లేదని, కేవలం నరికివేసిన చెట్లకు సంబంధించినటువంటి పర్యావరణ అంశమే తమకు ప్రధానమని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు అంటూ చూస్తా ఉన్నాం. సో సరే 100 ఎకరాల్లో చెట్లు నరికిన విషయం అందరూ ఖండించాల్సిందే. మరి ఇప్పుడు చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ చాలా రాష్ట్రాల్లో ఈవెన్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కొన్ని కిలోమీటర్ల మేర చెట్లు నరికినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. మరి దానిపైన ఎందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు? మరి దానిలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించినట్టు అర్థమవుతుంది? ఇవి కూడా అంశాలను ఈ పరిగణలో కూడా తీసుకొని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 12 కిలోమీటర్ల మేర చెట్లు నరికివేసారు. మరి దాని గురించి ఎందుకు సుప్రీంకోర్టు కూడా అది కూడా పరిగణలోకి తీసుకోవాలి? ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా ఈరోజు అడవి నరికివేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేషనల్ హైవేల పేరిట పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేస్తూ ఉన్నారు. మరి దాని గురించి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడదు? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. గతంలో 2014 ముందు అడవుల విస్తీర్ణం ఎంత, 2025లో ఇప్పుడున్నటువంటి అడవుల విస్తీర్ణం ఎంత, దీన్ని కూడా లెక్క తెలిస్తే బాగుంటుంది. దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం గురించి కూడా చెప్తే బాగుంటుంది. సో అలా చెప్పకుండా కేవలం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వం డ్యామేజ్ చేయాలని చూస్తే ఎట్లా? మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? సుప్రీంకోర్టు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. అంత పెద్ద ఎత్తున కామెంట్ చేయాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. సో చెట్ల నరికివేసే ముందు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు తీసుకున్నారా? సుప్రీంకోర్టు 1996లో వెలువరించినటువంటి మార్గదర్శకాలు పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో అభిషేక్ మను సింఘ్విని జస్టిస్ గవాయ్ నిలదీశారు. ఒకవేళ అనుమతులు తీసుకోకుండా నరికినట్లు తేలితే ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని, కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీ ఈ చర్యలు తప్పించుకోవాలనుకుంటే 100 ఎకరాల్లోని పూర్తి స్థితిని ఎలా పునరుద్ధరిస్తారో రాతపూర్వకంగా ప్రణాళికలు సమర్పించాలని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత అంశాన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తల రూపంలో రావడంతో సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు 3 సభ్యులతో కూడినటువంటి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని నియమించి క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా గత విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. సో ఇదే చొరవ, ఇదే కమిట్మెంట్ సుప్రీంకోర్టు గనక మిగతా విషయాలు ఉంటే బాగుంటుంది. చాలా విషయాలు కూడా ఉదాసీనంగా వివరించి, కొన్ని విషయాల్లో చిన్న విషయాల్లో కూడా ఈ విధంగా వివరించేంతవరకు సమంజసమో సుప్రీంకోర్టే అర్థం చేసుకోవాలి. అంతకు మించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే కోర్టుల మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం కూడా పోతూ ఉంది ఇలాంటి విషయాల వల్ల. అన్ని విషయాలపైన ఇదే విధమైనటువంటి సీరియస్నెస్ కనబడాలి సుప్రీంకోర్టుది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం కనబడుతుంది.
ఈ ఎందుకు జస్టిస్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టు నెక్స్ట్ మంత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారుతున్నారు కాబట్టి ఆ క్రమంలో ఈయన చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది తప్ప వేరే కనబడతలేదు వాస్తవంగా. సో అందులో భాగంగా గత విచారణ సందర్భంగా స్పష్టం చేయాలి. అందులో భాగంగా కమిటీ సమర్పించినటువంటి మధ్యంతర నివేదికలు పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పై వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉన్నదని, ఆ ప్రకారం స్వీయ అనుమతుల పద్ధతిలో చెట్లు నరికివేసినట్లు అమికస్ క్యూరీ వివరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ భూముల్లో జామైల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్ వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయని, ఆ రోజుల్లోనే హడావుడిగా డజన్ల కొద్ది బుల్డోజర్లు తరలించి భూమిని ఆగమేఘాల మీద చదును చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తామంతా ఇక్కడ ఉన్నామని, తగిన పర్మిషన్లు లేకుండా ఎన్ని చెట్లు నరికివేశారని ఆందోళన ఈ విచారణలో ప్రధానమని వ్యాఖ్యానించారు. నరికివేతకు గురైన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారనేది ప్రభుత్వమే వివరించాలన్నారు. బుల్డోజర్తో ఉనికి కోల్పోయిన 100 ఎకరాల ప్రాంతం పైనే తమ ఆందోళన అని అన్నారు. సో అది ప్రైవేట్ భూమి. వాస్తవంగా అది అటవీ భూమి అయితే ఏ విధంగానైనా చేయొచ్చు, కానీ ప్రైవేటు భూమిలో సరే గత 20 సంవత్సరాలుగా చెట్లు మొలుస్తూ ఉన్నాయి. అవి పెద్ద అయితే అవి ఎవరు వాడకపోతే పెద్ద అయితేనే ఉంటాయి. ఇవి ప్రైవేటు భూమిలో, నా భూమిలో నేను చెట్లను కొట్టివేసుకోకపోతే ఎట్లా? నా భూమిని నేను ఈరోజు పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. మరి నా భూమిలో చెట్లు ఉన్నప్పుడు నేను ఇక్కడ నరకపోతే ఏం చేస్తాను? ఖచ్చితంగా ఉంటుంది. అది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సుమారు 400 ఎకరాల భూమిని 10,000 కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఒప్పందం కూడా జరిగిందని, ఇదే అంశం సిఈసి నివేదికలో కూడా ఉందని గుర్తు చేశారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ఈ భూములను మార్టిగేజ్ పెట్టారా లేక అమ్ముకున్నారా, ఇది తమకు అవసరం లేని అంశమని, చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉన్నదా లేదా అనేది ముఖ్యమన్నారు. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుని 100 ఎకరాలను పర్యావరణ ప్రభావాన్ని ధ్వంసం చేయడంతో జంతువులకు నష్టం జరుగుతున్నదని చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ భూమిని తాకట్టు పెట్టి ఇప్పుడు పర్యావరణ హితమైన ఈకో పార్కును నెలకొల్పుతామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటామని, సో ఆ భూముల్లోని జంతుజాలను సంరక్షించే కీలకమని, అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు అయితే నాకైతే కనిపిస్తలేదు. సరే పర్యావరణం ఉన్నదా లేదా పక్కన పెడితే, ఇలాంటి విషయాల్లో చాలా విషయాల్లో కూడా సుప్రీంకోర్టు ఇదే విధంగా జోక్యం చేసుకుంటే బాగుంటుంది. కానీ కొన్ని విషయాలు జోక్యం చేసుకొని, కొన్ని విషయాలు ఉదాసీనంగా వహించి, కొన్ని విషయాలు అసలు పట్టించుకోకపోవడం పట్ల కోర్టుల పైన ఉన్నటువంటి న్యాయస్థానాల పైన ఉన్నటువంటి నమ్మకం రోజు రోజుకి తగ్గుతుంది అనేది గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తూ ఉంది. సో సీరియస్ అలిగేషన్స్ వేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడదాం. దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా అంటూ 1996 నాటి సుప్రీం మార్గదర్శకాలు పాటించారా అంటూ చూస్తున్నాం. తెలంగాణ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన బెంచ్ ఉల్లంఘించినట్లు తేలితే చూస్తూ ఊరికి లేదు. సెలవు రోజుల్లో పనులు చేయాల్సిన తొందర ఎందుకు, పర్మిషన్ లేకుండా నరికితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని హెచ్చరించిన జస్టిస్ గవాయ్ ఆ 100 ఎకరాలను తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు? 4 వారాల్లో ప్రణాళిక సమర్పించాల్సిందే. కఠిన చర్యల నుంచి బయటపడాలంటే ఇది తప్పదు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు అంటూ చూస్తా ఉన్నాం.